మనుజ రూపధారులకు మరియమ్మ తనయులకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. మనుజ రూపధారులకు మరియమ్మ తనయులకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం, ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. మనుజ రూపధారులకు మరియమ్మ తనయులకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, రెంటచింతల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు వెన్న మరియ కుమారి కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, తలంపులు నెరవేరాలని మరియు గాదే జోజిరెడ్డి, వెన్న చిన్నపురెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. బెంగుళూరు అగ్రపీఠం 44వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫ్రాన్సిస్ జోసెఫ్, మేరీ స్టెల్లా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 4వ అగ్రపీఠాధిపతి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 కార్డినల్ పూలా అంతోని గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన రాయిరాల విజయకుమార్ గారు, CEO మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పరలోక భూలోక పాతాల లోకముల ఎందలి సమస్త జీవులను యేసు నామమునకు మోకాళ్ళు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు మన కథోలిక శ్రీసభ సంఘము పరమ పవిత్ర యేసు నామమును ధ్యానిస్తూ ఉంది. యేసు నామములో ఉన్న ప్రత్యేకత, ప్రాముఖ్యత ఈరోజు ఈ దివ్య బలి పూజలో మనము తెలుసుకుని ఆయన నామములో నుంచి వచ్చే ప్రతి దీవెనను పొందడానికి మన హృదయాలను పరిశుద్ధపరచుకొని ప్రభు సన్నిధిలో మనం చేసిన పొరపాట్లను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మనుష్యవతారమెత్తిన నీ వాక్కు పైన సర్వ ప్రజల రక్షణమునకు పునాదులు వేసితివి. నీ ప్రజలు ఆశించు కృపను వారిపై ప్రదర్శింపమని మనవి చేయుచున్నాము. అప్పుడు నీ జనితైక కుమారుని నామము కంటే వేరొక నామము ద్వారా మానవ రక్షణ లేదని అందరూ గ్రహింతురు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 29వ వచనం నుంచి 3వ అధ్యాయము 6వ వచనం వరకు. నా బిడ్డలారా, క్రీస్తు నీతిమంతుడని మీకు తెలియను. ఆయనతో సత్ప్రవర్తన కల ప్రతి ఒక్కడు దేవుని బిడ్డయే అని మీకు తెలిసి ఉండవలెను. తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించినో చూడుడు. ఆయన మిక్కిడి మగ ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలనే అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనమే ఇప్పుడు దేవుని బిడ్డలమే, కానీ ఇక ఏమి కానుంటేమో ఇంకనూ స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము, కనుక ఆయన వలె అగుదము అని మాత్రం మనకు తెలియను. క్రీస్తు యందే తన నిరీక్షణను నిలుపుకున్న ప్రతి వ్యక్తియు క్రీస్తు పవిత్రుడైనట్లే తనను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయి వ్యక్తి దేవుని చట్టమును అతిక్రమించిన దోషియగును. ఎలయనా చట్ట ఉల్లంఘనమే పాపము. పాపమును తొలగించుటకే క్రీస్తు అవతరించిననియు, ఆయన యందు ఎట్టి పాపమును లేదనియును మీరు ఎరుగుదురు. క్రీస్తు యందు జీవించు ఎట్టి వ్యక్తి పాప జీవితంను కొనసాగింపడు. పాపము చేయి పాడెవడు ఆయనను ఎన్నడను చూడలేదు, ఎరుగలేదు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. నేల అంచుల వరకు గల జనులెల్లరూ, నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన విజయమును ప్రభువు విజయమును గాంచిరి. ప్రభు విజయమును గాంచిరి. ప్రభువునకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన తక్షణ హస్తము వలన పవిత్రమైన తన బాహుబలన విజయమును సాధించెను. అందరూ. నేల అంచుల వరకు గల జనులెల్లరూ, నేల అంచుల వరకు గల జనులెల్లరూ ప్రభువు విజయమును గాంచిరి. ప్రభు విజయమును గాంచిరి. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభువు విజయమును గాంచిరి. విశ్వదాత్రి ప్రభువుకు జయకొట్టుడు. ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడుడు. అందరూ. నేల అంచుల వరకు గల జనులెల్లరూ, నేల అంచుల వరకు గల జనులెల్లరూ ప్రభువు విజయమును గాంచిరి. ప్రభు విజయమును గాంచిరి. కీర్తనలతో ప్రభువును స్తుతింపుడు. సితార వాద్యములతో సంగీతములతో వినిపింపుడు. బోరలను కొమ్ములను ఊది మన రాజైన ప్రభువుకు జయకొట్టుడు. అందరూ. నేల అంచుల వరకు గల జనులెల్లరూ, నేల అంచుల వరకు గల జనులెల్లరూ ప్రభువు విజయమును గాంచిరి. ప్రభు విజయమును గాంచిరి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 29వ వచనము నుండి 34వ వచనము వరకు. మరునాడు యేసు తన యొద్దకు వచ్చుటను చూచి, యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. నా తరువాత ఒక మనుష్యుడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు. ఎలయన ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నాడు అని నేను పలికినది ఈయనను గూర్చియే. ఈయనను ఇజ్రాయేలుకు ఎరుక చేయుటకై నేను నీటితో బాప్తిసము ఇచ్చుచున్నాను, కానీ నేను ఆయనను ఎరుగనైతిని అని పలికెను. మరియు యోహాను ఆత్మ పావురము వలె పరమండలము నుండి దిగివచ్చి ఆయనపై నిలిచియుండుటను చూచితిని. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీటితో బాప్తిసమును ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు, నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండుటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానము ఇచ్చువాడు అని నాతో చెప్పెను. ఇప్పుడు నేను ఆయనను చూచితిని, ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు మన తల్లి శ్రీసభ అతి పవిత్రమైన యేసు నామపు పండుగను జరుపుకుంటూ ఉంది. ఈరోజు యేసు నామము అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామముగా పరిగణింపబడింది అని మనము పరిశుద్ధ గ్రంథము నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. అన్ని నామాలు, పరలోకములో ఉన్న అన్ని నామాల కంటే, భూలోకములో ఉన్న అన్ని నామముల కంటే, పాతాళలోకంలో ఉన్న అన్ని నామముల కంటే, త్రిలోకాలలోనే అతి శ్రేష్టమైన నామము మన ప్రభువైన యేసు క్రీస్తు నామము. యేసు నామములో స్వస్థత ఉంటుంది, యేసు నామములో రక్షణ ఉంటుంది, యేసు నామములోనే శాంతి సమాధానము కూడా ఉంటూ ఉంది. ఈ దేవుని నామము యొక్క ప్రాముఖ్యత, విశిష్టతను మనము తెలుసుకోవాలి. ఈరోజు హీబ్రూ భాషలో దేవుని నామం యొక్క విశిష్టత ఏమై ఉన్నది? ఇజ్రాయేలీల ఆధ్యాత్మిక జీవన విధానములో దేవుణ్ణి ఎలా సంబోధించడానికి ఇష్టపడేవారు? ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన సర్వాంతరయామి అని, ఆయన సైన్యములకు అధిపతి అని వారు దేవుణ్ణి ఆరాధించేవారు. ఇంకా అతి ముఖ్యమైన దేవుని నామము యొక్క ఆలోచన వారికి ఏమై ఉన్నది అంటే, దేవుడు వాక్కు రూపములో ఉన్నవాడు. ఆ వాక్కే సృష్టిని చేసింది అని, ఆ వాక్కు ద్వారానే దేవుడు సమస్తాన్ని సృష్టించాడు అని లోగోస్ అంటారు ఇంగ్లీష్లో. పునీత యోహాను గారు రాసిన ఈ సువిశేషపు ప్రారంభ పలుకులు కూడా అవి. ఆదిలో వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్కు ఎక్కడికైనా ప్రయాణము చేస్తుంది. ఆ వాక్కు ఎలాగైనా మారుతుంది. మానవుల రక్షణార్థమై ఆ వాక్కు వెలుగుగా వచ్చింది. ఆ వాక్కు జీవపు ఆహారముగా వచ్చింది. ఆ వాక్కు జీవజలముగా మారింది. ఆ వాక్యే శరీరధారిగా
బాలయేసుగా మనతో శాశ్వత కాలపు నిబంధనలో ఉండడానికి ఇమ్మానుయేలుగా మారింది. ప్రియ దేవుని బిడ్డ, మన కోసం దేవుడు తన నామాన్ని రూపాంతరము చేసుకుంటూ మార్చుకుంటూ చివరికి మనలాగా మనతో ఉండడానికి కూడా ఆయన ప్రేమను సాహసించి మనతో ఉండడానికి వచ్చాడు. మరి ఈ పరిశుద్ధ నామములో అనేక రకాలైన దీవెనలను మనము పొందుతూ ఉన్నాం. ఈ పరిశుద్ధ నామములో అనేక రకాల మహిమైశ్వర్యాన్ని మనము చూడబోతూ ఉన్నాం. ఎవరైతే ఈ పరిశుద్ధ నామాన్ని, యేసు నామాన్ని ధ్యానము చేస్తారో, జపము చేస్తారో, ధ్యానిస్తూ ఉంటారో, నెమరు వేసుకుంటారో, మనస వాచ కర్మేణ వాళ్ళు నిర్మలముగా తయారవుతూ ఉంటారు. యేసు నామాన్ని మనము వల్లించుకుంటే, పదే పదే యేసు నామము మన గుండెలో, మన నోటిలో, మన మస్తిష్కములో ఉంటే, మనస్సులో ఉంటే మనము దేవునిలాగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి అని ఈనాటి మొదటి పట్టణంలో పునీత యోహాను గారు మనకు చెబుతూ ఉన్నారు. ఆయన అంటారు, ప్రభువైన యేసుక్రీస్తు జనన, శ్రమల, మరణ, పునరుత్థానము ద్వారా మనము దేవునికి దత్తబిడ్డలుగా తయారయ్యాము. మనము దేవుని వారసులమయ్యాము, పరలోక పౌరులమయ్యాము, నిబంధన జనులముగా మారాము. ఇంతటితో సరిపెట్టుకోవడం లేదు. ఇంకా ఆయన మరలా వచ్చినప్పుడు మనం ఏమవుతామో తెలియదు. మనం దేవునిలాగా రూపాంతరము చెందొచ్చు. అదే దేవుడు మన నుండి కోరుకునేది. అసలు మానవ స్వభావము, నైజము కూడా అదే. ఆ ఏదేను తోటలో దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు తన రూపములో, తన ఆలోచనలో, తన మనసుతో, తన ఆకారములో తయారు చేసుకున్నాడు. తన ప్రాణాన్ని మనిషికిచ్చి మనిషిని జీవాత్మగా మార్చాడు. జీవాత్మ అంటే జీవించే ఆత్మ. దేవుడు ఉన్నవాడు అయితే ఆ ఉన్నత సింహాసనం మీద కూర్చోడానికి అర్హత కలిగిన ఆత్మ. దేవుడు సర్వశక్తిమంతుడైతే ఈ సృష్టిని పరిపాలించే సార్వభౌమాధికారము మనిషికిచ్చిన ఆత్మ. సృష్టిలో ప్రతిదానిని ఆయన నామమున మోకరింపచేసే దేవుడు. అదే శక్తిని మానవునికి దేవుడు అంటకట్టాడు, ఇచ్చేశాడు. కాబట్టి మనము మరణించిన తరువాత మన రక్షకుడైన యేసు ప్రభు మరలా వచ్చినప్పుడు మనము ఆయనలాగా మారడానికే ఈరోజు స్నాపకుడగు యోహాను ప్రభువైన యేసుక్రీస్తును లోకానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎట్లా పరిచయం చేశాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల యొక్క రక్తములో మనము ప్రోక్షింపబడాలి, కడగబడాలి. మనలో ఉన్న ప్రతి పాపపు ఆలోచన, పాపపు మరక, మచ్చ, ప్రతి దానిని మనము తుడిసివేసి కడిగి వేసినప్పుడు మనము పరిశుద్ధులుగా, మనము నీతిమంతులుగా, మనము యథార్థవంతముగా, మనము మంచివారిగా, నీతిగా, నైతికముగా, దేవునికి సొత్తుగా మార్చగలిగిన దేవుని గొర్రెపిల్ల. అయితే ఈ గొర్రెపిల్లే తన మరణ పునరుత్థానముల తరువాత మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు. ఆయన గొర్రెపిల్లలా కాదు కానీ కొదమసింహముగా రాబోతూ ఉన్నాడు. ఆ కొదమసింహాన్ని ఎదుర్కొని, ఆ కొదమసింహం ముందు నిలబడే సత్తా, పరిశుద్ధత, యథార్థత కలిగి మనము జీవించాలి. ఈరోజు ఈ లోకానికి మనమందరము కూడా కొదమసింహముల లాంటి మనస్తత్వము కలిగి, నాకు నా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు అనే ధైర్య సాహసాలతో
యేసు దేవుడు అని ఈ ప్రపంచంలో మనము గర్జించే సింహములుగా మారాలి అనేది దేవుని యొక్క వాంఛ, ఆకాంక్ష. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నామము గర్జించే సింహము లాంటిది. ఆయన నామాన్ని నువ్వు వల్లిస్తే ఆ మధురము, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ అనురాగము నీకు, నీ కుటుంబానికి ఎప్పుడూ దేవుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి యేసు నామములో రక్షణ ఉందని, యేసు నామము పవిత్రమైనదని, యేసు నామము స్వస్థత కలిగించేదని మనము నమ్ముదాం. ఆ దీవెనలను పొందుకుందాం. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నాశతీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నాశతీరా అర్పింతును. నా ఆత్మనాథా కరుణించు నన్ను, నా ఆత్మనాథా కరుణించు నన్ను, నా చిన్ని కాంకను గ్రహింపవా, గ్రహింపవా. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నాశతీరా అర్పింతును. ఆశలేని నా పేద హృదిని సృజించగా అది వికసించెను. ఏ ఆశలేని నా పేద హృదిని సృజించగా అది వికసించెను. ఆనవ్య హృదిని నా ప్రేమ నిధిని, ఆనవ్య హృదిని నా ప్రేమ నిధిని, నీ దివ్య హస్తాలర్పింతును, నీ దివ్య హస్తాలర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించనున్న ఈ బలి సర్వశక్తి గల పితయ అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు ఉదారముతో మాకు అనుగ్రహించిన వాటి నుండి తీసుకొని వచ్చిన అర్పణములను అనురాగముతో స్వీకరింపుము. శిలువ మరణము వరకును నిన్ను విధేయించిన క్రీస్తునకు రక్షణ నొసగు నామమును దయచేసితివి. కావున ఆ నామ ప్రభావముతో మాకు కూడా రక్షణ కల్పించుము అని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నేడు నీవు క్రీస్తునందు ప్రత్యక్షమనర్చిన నీ అపారమైన ప్రేమను గుర్తించుట వలన మా హృదయములను ఆనందముతో నింపుచున్నావు. దైవ స్వభావములో మా కనులు గాంచలేని అతనిని ఈనాటి మహోత్సవము ద్వారా మా స్వభావములో చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాదిగా నీ కుమారునిగా ఉన్నను కాలవాహినిలో ఇప్పుడు మా స్వభావములో ప్రత్యక్షమాయెను. పతనమైన సమస్తమును తన యందు పునరుద్ధరించుటకు, సృష్టినంతటిని సమగ్ర స్థితికి చేర్చుటకును, దారి తప్పిన మానవుని స్వర్గరాజ్యములకు మరలా ఆహ్వానించుటకు అతడు విచ్చేసెను. కావున మేము దూతల దళములతో ఏకమై
ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల ఆంతోని అగ్ర పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీతుల అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుకొందుము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను.
నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడివారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. అలసిన వారికి అమృతం నీ విందు, అదరిన గుండెకు ఆత్మబలం నీ విందు. అలసిన వారికి అమృతం నీ విందు, అదరిన గుండెకు ఆత్మబలం నీ విందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై మన కొసగిన ఆభోజ్యం స్వీకరించుమా, శుద్ధి నొందుమా. మన కొసగిన ఆభోజ్యం స్వీకరించుమా, శుద్ధి నొందుమా. పునీతి ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. మా దేవుడవైన ప్రభువు, నీ మహత్వము భూమి అందంతటా చూపట్టుచున్నది.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తు నామ గౌరవార్థము నీ వైభవమునకు అర్పించిన ఈ బలి అర్పణములు తిరిగి మేము సప్రసాద రూపమున పొందితిమి. ఇవి మమ్ము నీ అమితాన అనుగ్రహములతో నింపునుగాక. ఈ విధముగా మా పేర్లు కూడా స్వర్గములో నమోదు చేయబడి మోక్షములో నిత్యానందము అనుభవించుటకు మమ్ము అర్హులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ సర్వదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నక్షత్రం పుట్టిందిరో, చీకట్లు తరిమిందిరో, వెన్నెలలో చల్లిందిరో, సంతోషం తెచ్చిందిరో. పద బెత్లెహేముకు ఇలా ఉప్పొంగగా, రక్షకుని చూద్దామురో. పద బెత్లెహేముకు ఎదా ఉప్పొంగగా, రక్షకుని చూద్దామురో. లా 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 లా. అంబరాన దూతలంత సువార్తను సంబరాన చాటినారిరో. పల్లె పశువుల తొట్టెలోన చిన్నారిని కన్నులార చూడాలిరో. అంబరాల దూతలంత ఈ సువార్తను సంబరాన చాటినారిరో. పల్లె పశువుల తొట్టెలోన చిన్నారిని కన్నులార చూడాలిరో. అదే రొట్టెల ఇల్లు, అదే పశువుల పాక, అదే కన్న తల్లి జోల పాటరో. అదే రొట్టెల ఇల్లు, అదే పశువుల పాక, అదే కన్న తల్లి జోల పాటరో. పద బెత్లెహేముకు ఎలా ఉప్పొంగగా, రక్షకుని చూద్దామురో. పద బెత్లెహేముకు ఎదా ఉప్పొంగగా, రక్షకుని చూద్దామురో. లా 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 లా.